ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు ఉంటుంది అని. అయితే ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ని 3 రకాలుగా మనం కేటగరైజ్ చేయొచ్చు. ఒకటి ఓన్లీ గ్రూప్ 1 కోసమే చాలా డేస్ నుంచి ప్రిపేర్ అవుతూ దాని మీదనే ఫుల్ టైం పెడుతున్న వాళ్ళు. రెండోది యూపీఎస్సీ రాస్తూ ఏపీపీఎస్సీ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు. మూడోది గ్రూప్ 2 అండ్ అదర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రాసిన వాళ్ళు. ఇలా 3 కేటగిరీస్. సో మరి 1:50 రేషియోలో సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి పోస్ట్కి 50 స్టూడెంట్స్. ఈక్వల్ మార్క్స్ వచ్చినప్పుడు ఇంకొంతమంది కూడా సెలెక్ట్ అయి ఉన్నారు. సో మరి ఈ కంటెక్స్లో జరగబోయే మెయిన్స్ ఎగ్జామ్కి మనకి 80 డేస్ ఉంది రఫ్లీ. ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 23 వరకు అని మనం తీసుకున్నామంటే 80 డేస్గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ 80 డేస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే 3 నెలల కంటే తక్కువ టైంలో అన్ని సబ్జెక్ట్స్ని చదువుతూ ప్రాక్టీస్ ఎలాగా, ఇవన్నీ కూడా మనకి వచ్చే డౌట్సేనా. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం 3 రకాల స్టూడెంట్స్ అనుకున్నాం కదా ఇందాక. ఓన్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1కే ప్రిపేర్ అవుతూ ఉండుంటే ఆల్రెడీ సిలబస్ చదివే ఉండుంటారు. ఇప్పుడు రివిజన్ టైం. అలా కాకుండా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఇండియన్ సిలబస్ చదువుంటారు, ఏపీ సిలబస్ ఇప్పుడు కొత్తగా చదవాలి. అలా కాకుండా అదర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మొత్తం సిలబస్ని ఇప్పుడు మళ్ళీ చదవాల్సి ఉంటుంది. మరి ఈ కంటెక్స్లో ఎవరైనా సరే, ఈ ముగ్గురులో ఎవరైనా సరే ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఈ 80 డేస్ ఏదైతే ఉందో దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ 60 డేస్ అంటే 2 months. ఫస్ట్ 2 months సాలిడ్గా అన్ని టాపిక్స్ని చదువుకుంటాం. ఆ తర్వాత ఒక 2 weeks ఫస్ట్ రివిజన్ చేసుకుంటాం. ఆ తర్వాత 1 week టైం ఉంటుంది. అప్పుడు సెకండ్ రివిజన్ అంటాం. అంటే 2 సార్లు రివిజన్ లేకుండా మనం మెయిన్స్ ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఆన్సర్ రాసేటప్పుడు మనకు గుర్తురాదు. అంటే ఫస్ట్ 60 డేస్, 14 డేస్, 6 డేస్ ఇలాగా 7 డేస్ అలాగా మనము 3 స్లాట్స్గా మన టైంని డివైడ్ చేసుకుందాం. మరి ఫస్ట్ 60 డేస్లో ఏ సబ్జెక్ట్ మొదలు పెట్టాలి, ఎలా చదవాలి అనేది మీ ఇష్టం. సో మనం ఈ 80 డేస్కి కాను ఒక స్టడీ ప్లాన్ లాగా ఒక పీడిఎఫ్ని ప్రిపేర్ చేశాం. వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్లేస్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. బట్ ఈ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ సిలబస్ బుక్లెట్ పెట్టుకుందాం. ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి వరుసగా చూసుకుందాం. ఓకే, జనరల్ ఇంగ్లీషు, తెలుగు, జనరల్ ఎస్ఏ, పేపర్ 1, పేపర్ 2 ఇలాగ మొత్తం ఉన్నవన్నీ ఒక చోట పెట్టుకుందాం. వాటిలో 3 సబ్జెక్ట్స్ని మిగిలిన అన్ని సబ్జెక్ట్స్తో ప్యారలల్గా చదవాలి. అవేంటి? జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ తెలుగు అనేవి క్వాలిఫైయింగ్ పేపర్స్, పాస్ అవుతే చాలు. ఎస్ఏ అనేది మార్క్స్ స్కోర్ అనేది మనం చేసుకోవాలి. కానీ ఎస్ఏలో ఉన్న టాపిక్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ సోషియో పొలిటికల్ ఇష్యూస్, సోషియో ఎకనామిక్ ఇష్యూస్, కరెంట్ ఇష్యూస్, ఇలా ఇవన్నీ కూడా మిగిలిన జిఎస్ పేపర్స్లో మనం చదువుతాం. అంటే ఎకానమీలోనో, ఎన్విరాన్మెంట్లోనో, పాలిటీలోనో, హిస్టరీలోనో ఇట్లా మిగిలిన సబ్జెక్ట్స్లో చదువుకున్న కంటెంట్ని తీసుకొచ్చే మనం ఎస్ఏలో పెడతాం. ఎస్ఏకి ప్రాక్టీస్ అవసరం, బట్ చదివేటప్పుడు ఈ సబ్జెక్ట్స్ నుంచే మనం గ్యాదర్ చేసుకుంటాం. సో అందుకని మనం ఫస్ట్ 60 డేస్ స్లాట్ అనుకున్నాం చూసారా. ఆ 60 డేస్లో మన హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ ఇవన్నీ చదువుకుంటూ ప్యారలల్గా జనరల్ ఇంగ్లీష్, తెలుగు, జనరల్ ఎస్ఏ చదువుకుంటూ వెళ్ళాలి. దానికి తగ్గట్టుగా ఫస్ట్ ఇందాక అన్నట్టు సిలబస్ పెట్టుకొని దానికి పక్కనే బుక్స్, ఏం బుక్స్ చదువుకుందాం, బుక్ లిస్ట్ మీద కూడా మనం వీడియో చేసాం కదా. సో ఏం బుక్స్ చదువుకుందామని పక్కనే రాసుకుంటాం. దాంతోపాటు ఒక టాపిక్ ఉందంటే క్వశ్చన్ ఎలా వస్తుందని, సో క్వశ్చన్ ఫార్మెట్ తెలియాలి కదా. సో ఆ క్వశ్చన్ ఫార్మెట్ తెలియడం కోసం మనం ఏం చేయాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకుంటాం. ప్రీవియస్ క్వశ్చన్స్ని ముందు పెట్టుకొని ఆ ప్రీవియస్ క్వశ్చన్స్లోంచి ఏవి రావచ్చు, ఈ ఇయర్ ఇవి న్యూస్లో ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంటరీ ప్రివిలేజెస్, ఇది న్యూస్లో ఉందా, ఉంటే లాస్ట్ టైం దీని నుంచి ఎలా క్వశ్చన్ వచ్చింది, ఇప్పుడు ఎలా రావచ్చు, అలా ప్రీవియస్ క్వశ్చన్స్ బుక్లెట్ పక్కన పెట్టుకోవాలి. ప్రీవియస్ క్వశ్చన్ బుక్లెట్ అందరు తీసుకున్నారా? లేకపోతే వీడియో డిస్క్రిప్షన్లో లింక్లో ఉంది చూడండి. సరే, ప్రీవియస్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా పెట్టుకుంటాం. సిలబస్, బుక్ లిస్ట్ పెట్టుకొని ఫస్ట్ 60 డేస్లో తరువుగా చదువుకుంటాం. ప్రతిరోజు కూడా ఎన్నో కొన్ని అట్లీస్ట్ 1-2 క్వశ్చన్స్కైనా అట్లీస్ట్ ఆన్సర్లు రాసుకుంటూ వెళ్తే ఇంప్రూవ్మెంట్ చాలా వస్తుంది.
ఒకేసారి కూర్చొని టెస్టుల కంటే డైలీ ప్రాక్టీస్ వల్ల వచ్చే ఇంప్రూవ్మెంట్ మనకి జనరలీ చాలా ఉంటుందన్నమాట. సో అలాగే 60 డేస్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్కి వెళ్ళాలి. ఈ 60 డేస్ లోపలే ప్రాక్టీస్ కూడా అయిపోవాలి. ముందు చదువుతాను, తర్వాత ప్రాక్టీస్ కుదరదు. ఈ 60 డేస్ లోపే ప్రాక్టీస్ చేసుకుంటూ, చదువుకుంటూ, ప్రీవియస్ క్వశ్చన్స్ని చూసుకుంటూ వెళ్ళాలి. మరి సరిపోతుందా? టైం అనేది రిలేటివ్ అండి. సరిపోతుందా సరిపోదా అనేది మనం ఎలా యూజ్ చేసుకుంటాం ఆ టైంని అన్నదాన్ని బట్టి ఉంటుంది. చాలామంది ఈసారి మీకు తెలిసే ఉంటుంది, వర్కింగ్ పీపుల్ క్లియర్ చేశారు ప్రిలిమ్స్. ఎస్, మరి వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలి? ఎవరైనా అంతే. మార్నింగ్ 2 గంటలు, ఆఫ్టర్నూన్ 1 గంట, నైట్ మళ్ళీ 2 అవర్స్, ఎంతో కొంత మీరు ఎంతైతే టైంని సేవ్ చేసుకోగలరో, ఎంతైతే టైంని పెట్టగలరో మ్యాక్సిమం టైంని పెట్టేసేయండి. ఈ 80 డేస్లో కంప్లీట్గా మనకి ఎక్కడెక్కడ టైం స్లాట్స్ దొరుకుతాయో అది ఒక 20 నిమిషాలైనా సరే అన్నిటినీ పెట్టుకుంటూ ఇలా ఒక షెడ్యూల్ లాగా చేసుకుని ప్రిపేర్ అవుతూ రావాలి. డైలీ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. డైలీ ప్రాక్టీస్ చేసుకోవాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకోవాలి. మరి టెస్ట్ సిరీస్ వద్దా అంటే 3 గంటల వ్యవధిలో రాసే టెస్ట్లు ఏమొద్దా? అలా రాయాలి. రాస్తేనే కదా మనకి ఆ 3 అవర్స్లో స్పెసిఫిక్గా దాన్ని కంప్లీట్ చేయగలుగుతున్నామా లేదా తెలిసేది. సో అలా చూసుకోండి. మరి యూపీఎస్సీ స్టూడెంట్స్కి ఒక పర్టికులర్ అడ్వాంటేజ్ ఉంది. అదేంటి అంటే వర్డ్ లిమిట్ అనే దాన్ని ముందుగా అలవాటు ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం రాస్తూ ఉండుంటారు ముందు నుంచి. సో కొంచెం ఫాస్ట్గా రాయడం అనేది కొంత అలవాటు ఉంటుంటుంది. అది అడ్వాంటేజే. కానీ స్టేట్ సిలబస్ ప్రిపేర్ అవ్వకపోతే డిసడ్వాంటేజ్. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వాళ్ళ స్ట్రెంగ్త్ అయినటువంటి ఇండియన్ సిలబస్ని చదువుతూ మరి ఏపీ సిలబస్ని చదవాలి. ఓన్లీ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 2 బ్యాలెన్స్ చేయాలి. అలా కాకుండా అదర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ క్యాజువల్గా రాసిన వాళ్ళైతే వేరే నోటిఫికేషన్, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, దగ్గరలో ఉంటే దానికే ప్రిపేర్ అవ్వాలి. లేదు అంటే దీనికి ఇప్పటి నుంచి అయినా సరే సీరియస్గా ప్రిపేర్ అవ్వచ్చు. అయితే ఈసారి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పేపర్ టఫ్గా వచ్చింది, నేను క్వాలిఫై అవుతానో లేదో తెలియదు అని చాలామంది ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయి 20 రోజులు అవుతున్నాక ప్రిపరేషన్ మొదలు పెట్టలేదు మెయిన్స్కి. మరి ఇప్పుడు మొదలు పెడితే అవుతుందా? అవుతుంది. చెయ్యాలి అనుకుంటే అవుతుంది. సో ఇప్పుడు మొదలుపెట్టి పక్కాగా ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ అనేది వేసుకొని, మీకు ఒకవేళ కావాలంటే ఈ 80 డేస్ ప్లాన్ షీట్ ఒకటి ఉంది, దాన్ని చూసుకొని మీకు నచ్చినట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. అలా ప్లాన్ చేసుకుని చదువుతూ వెళ్ళాలి. బుక్ లిస్ట్, సిలబస్, ప్రీవియస్ క్వశ్చన్ బుక్స్, స్టడీ ప్లానర్ ఇవన్నీ పెట్టుకోండి మీ దగ్గర. వాటిని ఫిల్ చేసుకుంటూ ఒక టాపిక్ అయిపోగానే టిక్ మార్క్ పెట్టుకుంటూ అలా టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వచ్చేసేయాలి. రైట్? సో మరి ఎగ్జామ్కి సంబంధించి రూల్డ్ పేపర్లో ఉంటుంది, కలర్ పెన్స్ వాడకూడదు, అండర్లైన్స్ చేయకూడదు, ఇవన్నీ లాస్ట్ ఇయర్ ఉన్నట్టుగానే ఉంటాయి. సో లాస్ట్ ఇయర్లో రాసినట్టుగా రూల్డ్ పేపర్స్లో రాయాల్సి ఉంటుంది. ఏవంటే అవి అండర్లైన్స్ చేయకూడదు, డిఫరెంట్ సింబల్స్ వాడకూడదు. డయాగ్రామ్స్ వేయచ్చు, దాంతోపాటు ఏవైనా బొమ్మలు, మ్యాప్స్, టేబుల్స్ ఇలాంటివన్నీ వేయచ్చు. ఇలాంటివి వేసిన వాళ్ళకి మంచి స్కోర్స్ కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా చేయొచ్చు. అండర్లైన్స్, కలర్ పెన్స్ ఇవి వాడకూడదు. అవి ఈ ఎగ్జామ్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని పాయింట్స్. మరి ఇంకేమీ ఆలోచించకుండా ఎలాంటి కన్స్ట్రెయింట్స్ ఉన్నా సరే ముందుకు వెళ్ళేలాగా ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టేసేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.